తిరిగి స్వాగతం. ఇక వివరాలు చూస్తే కాంగ్రెస్ నేతలు 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. 41,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. తర్వాత 31,000 కోట్ల ఇస్తామని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారన్నారు. చివరికి 18,000 కోట్లు విడుదల చేసి 10,000 కోట్లు మాత్రమే చేరవేశారని ఎద్దేవా చేశారు. సీఎం మంత్రుల మాటలకు పొంతన లేదని ఆరోపించారు. 2 లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు చేసి కట్టారన్నారు. అయినా ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కాలేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టి 2 లక్షల పైన కడితేనే మాఫీ చేస్తుందని చెప్పి రుణం కట్టించుకున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం. ఇది ప్రభుత్వం చేతగాంతనానికి సోమరితనానికి నిదర్శనం. మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ వరకున్న పైకున్న రైతులు ఇప్పుడు కట్టకండి అని చెప్పి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోమారు రైతాంగాన్ని మోసం చేయకండి. వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనియండి. రైతులు బ్యాంకులు వాళ్ళ ఇష్టం. 2 లక్షల వరకు మీరు ఏదైతే ఇస్తున్నారో అంతవరకు బ్యాంకులు వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం 2 లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నని 2 లక్షల వరకు మీరు చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు వేయండి మీ తరఫున. ఆ మిగతాది ఎప్పుడు కట్టుకోవాలి, ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు రైతుకు సంబంధించిన విషయం. మీరు ఇచ్చిన మాటకే 9 నెలలు ఆలస్యం చేసిండ్రు. వడ్డీ కూడా పెరిగిపోయింది. తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా